అక్కడ మాట్లాడినటువంటి ఆ బూతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం మనకు లేదు, వాటిని వినిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఆడియోలు. దాంట్లో ఏ రకమైనటువంటి బూతులు ఉన్నాయి, ఎంత అడ్డగోలుగా మాట్లాడారు అనేది అంతా ఉంది. కానీ మనకు సంస్కారం ఉంది కాబట్టి వాటిని మా వీడియోలో ప్లే చేయదలుచుకోలేదు. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు అలేఖ్య 3 సిస్టర్స్ ఉన్నారు కదా పచ్చళ్ళ వ్యాపారం చేసే, వారిలో ఒకరు హాస్పిటల్లో ఉన్నారు. మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా సరే ట్రోలింగ్స్ ఆపేయండి. మా అక్కకు ఏమైనా జరిగితే ఈ కామెంట్ చేసేవాళ్ళు, వీడియోలు షేర్ చేసేవాళ్ళు, ట్రోల్ చేసే వాళ్ళే బాధ్యత అవుతారని ఒక వీడియోనైతే పోస్ట్ చేస్తూ వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఈ విధంగా అసలు మీరు మాట్లాడిందే తప్పు. ఒక కస్టమర్ అంటే వ్యాపారం చేసేవారికి దేవుడు. అసలు ఈ పచ్చడి ఎందుకు అంత ధర ఉంది అని ఆ వ్యక్తి అడిగాడు.